అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ 96 గంటలు. ఇది 7వ భాగం. ఇదే ముగింపండి. ఏంటే ఊరుకుంటున్నానని పజిల్స్ మీద పజిల్స్ వేసి మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా? రా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని అన్విత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చక్రి వదులు అని అతని చేతిని విదిలించుకుని దూరంగా జరిగింది. వదలడానిక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది? హో, ప్రేమ. నీ దృష్టిలో అదెన్నడూ లేదు. నాకు నీ మీదున్న ప్రేమ గౌరవం చచ్చిపోయి చాలా రోజులైంది. సో ప్రేమలు లేని చోట పెళ్లికి స్థానం శూన్యం. అన్వి ఇవన్నీ ఇప్పుడొద్దు, రా వెళ్ళిపోదాం. చెప్పానుగా, నా నిర్ణయం తప్పు అని నువ్వు నిరూపించగలిగితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. అన్వి, అంత కఠినంగా మాట్లాడకు, మొండికేస్తే వదిలిపెడతాననుకోకు అని దగ్గరికొచ్చి ఆమె భుజం మీద చేయేశాడు. అంతలో తలుపు చప్పుడు వినిపించి దూరంగా జరిగారు ఇద్దరు. అన్విత బావ సుధాకర్ లోపలికొచ్చాడు. ఆ జానుబాహుడు. అతని రూపం చూసి చక్రధర్ మాట్లాడలేకపోయాడు. హలో చక్రధర్ గారు, ఎప్పుడొచ్చారు అన్నాడు. జస్ట్ 10 minutes బ్యాక్. అన్వి, నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? హానర్ హిమ్, కూర్చొని మాట్లాడుకోండి. వేర్ ఈజ్ మాన్వి అని అడిగాడు. మిద్దె మీద ఉంది. ఓకే, ఐ విల్ గో అని పైకెళ్ళాడు. చక్రి, అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తే ఇంతవరకు మా వాళ్ళకు కూడా చెప్పని నిజాలు ఇప్పుడు చెప్పేలా చేసుకొని పరువు తీసుకోకు. అవి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్నాయి. మా అక్క బావ ఇంకో వారం ఇండియాలో ఉంటారు. ఆ లోపల నువ్వు నాదే తప్పు అని ఆధారాలతో రాగలిగితే నేనే నీతో వచ్చేస్తాను. ప్లీజ్, ఇక్కడ నిన్ను కనీసం ఉండమనే వాళ్ళెవరూ లేరు. నేనే నిన్ను కాదనుకున్నాక మా వాళ్ళు కావాలనుకోరు కదా. వాళ్ళిద్దరినీ కిందికి రాకముందే వెళ్ళిపో అని త్రోవ చూపించింది. నీదే తప్పు అని 2 రోజుల్లో ఆధారాలతో రాకపోతే నేను చక్రధర్నే కాదు అన్నాడు. అన్విత మౌనంగా దగ్గరగా వేస్తున్న తలుపు తీసింది. మరో మాట మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు చక్రధర్. అక్కడ్నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. తత్కాల్ టికెట్ తీసుకొని రాత్రి 9:30కు చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అన్విత ఇచ్చిన 10 పేజీల లెటర్ ఓపెన్ చేసి చదవనారంభించాడు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు నీరు ఎగిసిపడుతూ కొలనులోని మంచినీటిని చూసి నీ తలరా తింటే నాలా నువ్వు ఎగిసిపడలేవు అని ఎద్దేవా చేస్తుంటే కొలనిలోని మంచినీళ్లు చింతించలేదు. అనంత సముద్రానివైన నువ్వు చేయలేని పని చేయగల సత్తా నాలో ఉందని మర్చిపోకు అని గుర్తు చేసిందంట. అదే ప్రస్తుతం నేను చేశాను. ఎన్నో ఆశలతో మెడలో 3 ముళ్ళు వేయించుకున్నది కృతజ్ఞతతోనే. నీతో ఎంగేజ్మెంట్ అయిన వారానికే మా నాన్న గుండెపోతుతో మరణించాడు. పెళ్లి వాయిదా పడకుండా అన్నీ నువ్వే అయ్యి అండగా నిలబడి నన్ను నీదాని చేసుకున్నావు. ఆ కృతజ్ఞత కోసమే ఈ 4 ఏళ్ళు నీతో స్వర్గం లాంటి నరకాన్ని భరించాను. పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలో శోభనం అంటే మొగ్గా పువ్వుల పరిమళాలు చెందాల్సిన సమయం. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. తొలి రాత్రి గదిలోకి వచ్చిన నాకు పరస్పర అవగాహన అనే మాటలతో కాలయాపన చేశావు గాని నాపై చెయ్యి కూడా వేయలేదు. 2వ రోజు పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించావా? ఇప్పటికీ ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఉన్నాయా అంటూ సందేహాల్ని సంధించావు. అంతే. ఆ ఒక్క మాట నీ ఆంతర్యాన్ని చదివేలా చేసింది. నిజాయితీగా నువ్వు అడిగిన అదే ప్రశ్న నేనడిగేసరికి నీ ఈగో వెళ్ళబుచ్చి నేను చిన్నబుచ్చుకునేలా చేశావు. 3వ రోజు పగలు 10ంటికి బయటికెళ్ళావు. మధ్యాహ్నానికి నీకు యాక్సిడెంట్ అయిందని, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యావని కబురు. అంతే. కాలు ఫ్రాక్చర్ కారణంగా 1 నెల రోజులు నిరవధికంగా మన శోభనం వాయిదా. ప్రతి రాత్రి వసంతరాత్రిలా గడపాల్సిన సమయంలో నీకు సపర్యలు చేయాల్సి వచ్చేది. 1 నెల రోజుల తర్వాత హనీమూన్ కోసం మున్నార్ వెళ్ళాం. అవే జీవితంలోనూ నాకు అందించిన మధురోహాలు. హనీమూన్కి వెళ్ళొచ్చిన మరుసటి వారంలో ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికొచ్చిన నేను నిన్ను చూసి షాక్ అయ్యాను. నోట మాట రాలేదు. నువ్వు 40 రోజుల మండల దీక్ష తీసుకొని శబరిమలై స్వామిలా ఇంట్లో మీ అమ్మా నాన్న మేనమామలతో. యాక్సిడెంట్ నుండి త్వరగా కోలుకుంటే శబరిమలై తీసుకొస్తానని మా తమ్ముడు మొక్కుకున్నాడని మీ అమ్మగారితో నాకు చెప్పించావు. తప్పు అని నేను అనడం లేదు, కానీ సమయం సందర్భం లేకుండా భార్యతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాను. అంతే. చలికాలంలో నీతో పాటు చన్నీళ్ల స్నానంతో నేను శారీరక కోరికలను ఉపశమనం చేసుకోవడానికి అలవాటు పడ్డాను. కాలం మన కోసం ఆగదుగా. అరాకొర సంసార సుఖంతో సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది. మహేష్ మా టీంలో చేరడం, అతనితో నాకును అక్రమ సంబంధం ఊహించుకోవడం, తర్వాత లాస్య నీ కన్నగూతురే కదా అని అనడంతో పొగరాకుండా మంట పెట్టగల నీ సమర్థత అర్థం చేసుకున్నాను. నువ్వు చెయ్యాలనుకున్నది అనాలనుకున్నవి అనేసి మరుక్షణంలో పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకుని నిన్ను చూసి నువ్వేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నావని తెలుసుకున్నాను.
అందరి ముందు హుందాగా కనిపించే నువ్వు శారీరక సుఖానికి నువ్వు దూరం అవుతూ నన్నెందుకు దూరం పెడుతున్నావో మొదట్లో నాకు తెలియలేదు. నీ మానసిక అలజడే నీలో ఉన్న అనుమానపు బీజానికి ఆజ్యం పోస్తుందని గ్రహించాను. ఇంట బయట నా ప్రతి కదలికని నువ్వు గమనిస్తున్నావని తెలిసి నాకు తెలియకుండానే మానసికంగా శారీరకంగా కుంచుకుపోవడం నాకు అలవాటైపోయింది. అడపాదడపా యాంత్రికంగా జరిగే శృంగారంతో విసుగెత్తిపోయాను. లాస్యని నేను దత్తత తీసుకున్నానని చెప్పినా నమ్మని నువ్వు పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పిల్లల కోసం ట్రీట్మెంట్ అంటూ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావు. ఇద్దరికీ రక్త పరీక్షలు, నాకు స్కానింగ్, నీకు సెమెన్ పరీక్షలు చేయించుకోవడానికి రమ్మంది డాక్టర్. నీకు తెలిసిన ఫ్రెండ్స్ పనిచేస్తున్న ల్యాబ్లో పరీక్షలు చేయించావు. నీ స్పర్మ్ కౌంట్ నార్మల్ రేంజ్ ఉండడంతో నాలో నెల అండాలు విడుదల అవ్వడం ఆలస్యం అవుతోందని దానికి మందులిచ్చి అండాలు విడుదలయ్యే రోజులు చెప్పి ఆ సమయంలో శారీరకంగా కలవాలని డాక్టర్ చెప్పింది. ఆ కలయికలన్నీ యాంత్రికంగానో అసంతృప్తిగానో మిగిసేవి. 6 నెలలైనా కన్సీవ్ కాకపోయేసరికి ఒత్తిడికి సందేహాలకు దూరంగా ఉండాలని మన ఇద్దరికీ డాక్టర్ సలహా ఇచ్చింది. 2 నెలల తర్వాత నాకు పీరియడ్స్ 2 రోజులు క్రమం తప్పడంతో కన్సీవ్ అవుతున్నానన్న చిన్న ఆశ. నువ్వు ఎదురు చూసావు. 3వ రోజు ఎప్పట్లా పీరియడ్ రావడంతో ఇద్దరం నిరుత్సాహపడ్డాం. అలా మరో 2 నెలల ప్రయత్నం తర్వాత 4వ నెలలో ముందుగానే మరోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. నిన్ను మరోసారి స్పెర్మ్ కౌంట్ చేయించుకోమని నాకు రక్త పరీక్ష రాసింది. నాకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని, పాలు పళ్ళు తీసుకోవాలని, ప్రోటీన్ ఆహారం తినాలని చెప్పింది. చిన్నప్పటి నుంచి పాలు తాగడం ఇష్టం లేని నాకు పాలు తాగడం కష్టంగా మారింది. నేను బద్దకించినా నువ్వు ఊరుకోలేదు. ప్రతిరోజు 2 సార్లు నాతో బలవంతంగా పాలు తాగించేవాడివి. ఆ తర్వాత నెలలో వారం రోజులు నాకు నెలసరి ఆలస్యమైంది. అంతే, ఖచ్చితంగా కన్సీవ్ అయ్యానని ఉదయాన్నే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీ ఫ్రెండ్ ల్యాబ్లో చేయించడానికి తీసుకువెళ్ళి ఇంటికొస్తూనే నన్ను ఎత్తుకొని ఆకాశానికి ఎత్తించావు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని హంగామా చేశావు. ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ని కొలీగ్స్ని పిలిచి ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశావు. ఆ రోజు రాత్రి సంతోషంతో నాకు నిద్ర పట్టలేదు. ప్రతి వారి జీవితంలోనూ ఒక్కో బంధం ఏర్పడినప్పుడు ఒక హోదా వస్తుంది. పెళ్లి కాగానే భార్యాభర్తలు, పిల్లలు కడుపున పడగానే తల్లిదండ్రులు అవుతారు. ప్రస్తుతం ఆ ఆనందం, ఎక్సైట్మెంట్ నన్ను నిద్రకు దూరం చేస్తోంది. స్త్రీ జన్మకు ఇదే సార్థకత అనుకున్నాను. మర్నాడు ఉదయం కూడా యూరిన్ టెస్ట్ చేయించుకొచ్చావు. ఆ రోజు సాయంత్రం గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళావు. గుడికి వెళ్ళి తిరిగి వస్తుంటే నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. నీకు చెబితే నిరుత్సాహపడతావనుకొని కళ్ళు తిరుగుతున్నాయని దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాను. వెంటనే సమీపంలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్ళావు. అక్కడ లేడీ డాక్టర్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్న వివరాలు చెప్పాను. పీరియడ్స్ రాకుండా కాంట్రాసెప్టివ్ టాబ్లెట్స్ వాడుతున్నారా అని అడిగింది. లేదు డాక్టర్, ఈరోజు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని చెప్పాను. లేదమ్మా, మీకు పీరియడ్ నెల వస్తున్నట్టుగానే ఇప్పుడు వచ్చింది. కాంట్రాసెప్టివ్స్ ఎక్కువగా వాడకు అంది. అంతే, నెత్తిన పిడుగు పడ్డట్టు ఫీల్ అయ్యాను. డాక్టర్తో నీకు ఈ విషయం చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. ఆతృతతో డాక్టర్ని కలిసి అడిగావు. జస్ట్ వీక్నెస్, ఇంజెక్షన్ ఇచ్చాను అంది. ఇంటికొచ్చి గదిలో పడుకున్న నాతో ఫ్రూట్ జ్యూస్ తాగించావు. నువ్వు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నావు. మంచం మీద పడుకున్న నాకు డాక్టర్ చెప్పిన పిల్స్ గురించి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపించింది. 2 నెలలుగా ఎప్పుడూ లేని ఎక్స్ట్రా శ్రద్ధ, ముఖ్యంగా క్రమం తప్పకుండా నాతో పాలు తాగించడం, సమయానికి తినిపించడం, ఏదో తప్పు జరుగుతోందనిపించింది. ఓ గంట తర్వాత చక్రి నీరసంగా ఉంది, పాలు కలుపుతావా అని అడిగాను. షూర్ అని కిచెన్లోకి వెళ్ళావు. నీకు కనిపించకుండా తలుపు చాటు నిలబడి నిన్నే గమనించాను. పాలల్లో చక్కెరతో పాటు నువ్వు ర్యాపర్ లేని టాబ్లెట్ కలపడం కల్లారా చూశాను. అంటే పీరియడ్స్ రాకుండా వాయిదా వేయడానికి నువ్వు పాలు తెచ్చి నా దగ్గర కూర్చొని తాగిస్తుంటే నీకు ఫోన్ వచ్చింది. నువ్వు హాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు. నేను వేగంగా కిచెన్లోకి వెళ్ళి సగం పాలు కవర్లో పోసి నీకు కనిపించకుండా ఫ్రిడ్జ్లో పెట్టాను. నీకు అనుమానం రాకుండా ఖాళీ గ్లాస్తో హాల్లోకి వచ్చాను. మొత్తం తాగేశావా అన్వి? రేపు నేను బెంగళూరు మీటింగ్కి వెళ్ళాలట, ఇప్పుడే ఫోన్ వచ్చింది అన్నావు. మర్నాడు ఉదయం 7 గంటలకి నువ్వు ఎయిర్పోర్ట్కి బయలుదేరావు. నువ్వు వెళ్ళాక ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఇల్లంతా వెతికాను. ఎక్కడా నువ్వు పాలల్లో కలిపిన టాబ్లెట్ కనిపించలేదు. గంట తర్వాత సంజన ఫోన్ చేసింది. కంగ్రాట్స్ అన్వి, గీత చెప్పింది మీ హబ్బీ అందరికీ ట్రీట్ కూడా ఇచ్చాడంట కదా, టేక్ కేర్ అంది. ఈరోజు నేను లీవ్ పెట్టాను. వీలుంటే నా కోసం ఒకసారి మా ఇంటికి రాగలవా? ఎనీ ప్రాబ్లం? క్లుప్తంగా చెప్పాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చింది. ఆమెతో మాట్లాడాక ఒక క్లారిటీ వచ్చింది. అంతా విని నథింగ్ టు వరీ, చక్రి హైడింగ్ సంథింగ్. మా హస్బెండ్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పనిచేస్తారు. ఆ పాల శాంపిల్ ఇవ్వు, టెస్ట్ చేయిద్దాం అని ధైర్యం చెప్పి ఆ పాలు తీసుకెళ్ళింది.
నువ్వెందుకు నాకు టాబ్లెట్లతో పీరియడ్స్ రాకుండా ఆపుతున్నావో అర్థం కాలేదు. నీ కబోర్డ్స్, వార్డ్రోబ్, బుక్ ర్యాక్ అన్నీ వెతికాను. ఏ క్లూ దొరకలేదు. మధ్యాహ్నం నువ్వు బెంగళూరు నుంచి ఫోన్ చేసి నువ్వు రోజు ఆఫీస్కి తీసుకెళ్లే బ్యాగ్లో ఉన్న ఓ పేపర్ని స్కాన్ చేసి వెంటనే పంపమన్నావు. అది నీ పర్సనల్ బ్యాగ్. దాన్ని నేను ఎప్పుడూ ముట్టుకోలేదు. ఇప్పుడు అందులో పేపర్స్ని చూస్తుంటే కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కనిపించాయి. నువ్వు అడిగిన పేపర్ని స్కాన్ చేసి పంపాక రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్తో పాటు సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కనిపించింది. అందులో అజోస్పెర్మియా అనుంది. అంటే అర్థం కాక గూగుల్లో చూశాను. అంతే, ఒక్క క్షణం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అజోస్పెర్మియా అంటే వీర్యకణాలు లేకపోవడం. అంతకుముందు మీ ఫ్రెండ్ దగ్గర చేయించిన నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్తో పాటు ఉంచిన నీ రిపోర్ట్స్ తీసి చూశాను. అందులో నీ స్పర్మ్ కౌంట్ నార్మల్ రేంజ్లో ఉంది. ఈ 2 రిపోర్ట్లలో ఏది నిజం, ఏది అబద్ధం? అన్నం కూడా తినబుద్ధి కాలేదు. నీలోని లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు పిల్స్ ఇస్తూ నన్ను భ్రమింపజేస్తున్నావు. అంతే, నాలో దుఃఖం కంటలు తెంచుకుంది. నేను ఏ మాతృత్వం కోసం పరితపిస్తున్నానో దాన్ని ఇవ్వలేని నువ్వు నీ లోపం కప్పిపుచ్చుకోవడానికి నిన్ను నువ్వు ఒక మగాడిగా, నన్ను ఒక గొడ్రాలిలా చిత్రీకరించడానికి పడుతున్న తాపత్రయంలో భాగమే ఈ మాత్రలు. ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నానో చీకటి పడేది కూడా తెలియలేదు. ఆ సమయంలో సంజన ఫోన్ చేసింది. అన్వి, ఉదయం నువ్వు ఇచ్చిన పిల్ శాంపిల్స్లో ఒక స్టెరాయిడ్ ఉంది. నెలసరి రాకుండా పోస్ట్పోన్ చేయడానికి వాడే కాంట్రసెప్టివ్ అది. రోజు ఒకసారి దీనిని వేసుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు పీరియడ్స్ పోస్ట్పోన్ చేయొచ్చట. ఆ రిపోర్ట్స్ నీకు పంపుతున్నాను, సారీ ఫర్ చక్రి అని వాట్సాప్లో రిపోర్ట్ పంపింది. అవును, విషయం పూర్తిగా అర్థమైంది. నీకు సంసారంలో పాల్గొనే సామర్థ్యం ఉన్నా అందులో వీర్యకణాలు లేకపోవడం వల్ల సంతానం కలిగే అవకాశం లేదు. సో ఆ లోపం నాకు తెలియకుండా నీ ఫ్రెండ్ ద్వారా నకిలీ రిపోర్ట్స్ తయారు చేయించావు. నీలో ఉన్న చిన్న తప్పుని కూడా ఒప్పుకొని నువ్వు ఇంత పెద్ద లోపాన్ని అంగీకరిస్తావా? నువ్వు మగాడిగా నన్ను గుడ్రాలిగా ఒక కథల్లేశావు. నిజం తెలిసిన తర్వాత ఆ రాత్రి నిన్ను నిలదీసి నా దారి నేను చూసుకోవాలన్నంత కోపం, కసి పుట్టాయి. కేవలం సాంఘిక భద్రత కోసం ఇంకా నీ భార్యగా కొనసాగాలా వద్దా అనే సందిగ్ధం. ఆ రోజు రాత్రి నువ్వు వచ్చాక నీతో పీరియడ్స్ వచ్చాయని చెప్పాను. నీలో ఎటువంటి బాధ గాని, కనీసం ఇలా అయ్యిందా అనే భావన గాని కనిపించకపోగా వస్తుందని ముందే తెలుసు అనే ఒక కపటత్వం కనిపించింది. చక్రి, నెల నెల ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూపులెందుకు, నిరుత్సాహపడ్డం ఎందుకు? నీ స్పర్మ్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉంది కదా. ఐఓటీ, ఐవీఎఫ్ పద్ధతుల్లో ప్రయత్నిద్దాం. వాటి వల్ల కూడా ఫలితం లేకుంటే సరోగసి ఉండనే ఉంది. నేను ఇలా మాట్లాడడం నువ్వు అన్వయించుకోలేకపోయావు. అంతవరకు ఎందుకన్వి ఇలాంటి కృత్రిమ పద్ధతుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి నీ ఆరోగ్యానికి మంచిది కాదు. సరోగసి సమస్య లేదు. ఎందుకంటే అద్దె గర్భం తెచ్చుకోవాల్సిన అనారోగ్యం నీకు లేదు. ఎవరో తెలియని వాళ్ళ స్పర్మ్ ద్వారా తండ్రి అవ్వాల్సిన దౌర్భాగ్యం నాకు లేదు అని వాదించావు. నాకు పీరియడ్స్ కారణంగా 2-3 రోజులు లీవ్ తీసుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక సంజన, నేను కలిసి బంజారాహిల్స్లో మీ ఫ్రెండ్ పనిచేసే దీప్తి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి దాని ఓనర్ డాక్టర్ ప్రకాష్ని కలిశాం. మొదట మీ ఫ్రెండ్ ఇచ్చిన స్పర్మ్ కౌంట్ నార్మల్ రిపోర్ట్స్, తర్వాత నువ్వు పేరున్న కార్పొరేట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, తర్వాత దీప్తి డయాగ్నోస్టిక్ వాళ్ళ నార్మల్ స్పర్మ్ రిపోర్ట్స్ చూపించి నిలదీశాం. వెంటనే ఆ డాక్టర్ నీ ఫ్రెండ్ రవిని పిలిపించి ఎంక్వైరీ చేశాడు. మొదట తెలియదని బుకాయించినా తర్వాత నిజం చెప్పేశాడు. అంతే, ఆ క్షణమే మనసు మూలల్లో నీ మీదున్న కృతజ్ఞత స్థానంలో కృతజ్ఞత ఆక్రమించింది. నీలాంటి వాడి విషయంలో అదే కరెక్ట్ అనిపించింది. నువ్వు ఏ విషయంలోనూ నా స్థాయిని అందుకోలేవని మొదటిసారి తెలుసుకున్న క్షణం అది. అంతే, నన్ను నేను అన్వేషించుకోవాలనుకున్నాను. అదే నీకు దూరంగా, నీ ప్రభావానికి, నీ కనుసన్నలో కనిపించనంత దూరంగా. మరుసటి రోజు మీ నాన్నగారికి గుండె నొప్పి వచ్చిందని విజయవాడ నుంచి ఫోన్ రావడంతో నీతో పాటు నన్ను కారులో తీసుకెళ్ళాం. హాస్పిటల్లో స్టంట్ వేసి 2 రోజుల తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేసే వరకు ఉన్నాం. మర్నాడు ఉదయం బయలుదేరతామనగా ఆ రోజు రాత్రి పక్క గదిలో చక్రి, కోడలు గర్భవతన్నావు, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? కొన్ని రోజులు ఇక్కడుంచి వెళ్ళు, వేవేళ్ల సమయం, దగ్గర వాళ్ళమ్మ కూడా లేదు అన్నారు మీ అమ్మ. అదేం లేదమ్మా, ఈసారి కూడా గర్భం నిలవలేదు. అదేంట్రా, ఏమైనా లోపమేమో చూపించలేకపోయావా? 6 నెలల బట్టి ట్రీట్మెంట్లోనే ఉంది, అయినా ఎందుకో నిలవడం లేదు. దేనికైనా టైము, అదృష్టం రావాలిగా అన్నాడు. ఇది 4వసారి కదూ? అవును, అక్కడే ఉన్న నీ మేనమామ. చక్రి, ఏదో ఒక కారణం చెప్పి విడాకులు ఇచ్చేరా, హాయిగా మా 2వ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. అవేం మాటలురా తమ్ముడు, లోపం ఉంటే వైద్యం చేయించాలి గాని నీ కూతురికి పెళ్లి కావడం లేదని బంగారం లాంటి నా కోడలికి అన్యాయం చేయమంటావా అన్నారు మీ అమ్మ.
కరెక్టేనే అక్కయ్య, పెళ్ళే 4 ఏళ్ళైంది. వాడు పిల్లా పాపా లేకుండా గొడ్రాలితో ఎన్నాళ్ళని కాపురం చేస్తాడు? ఈ కాలంలో ఇవన్నీ మామూలైపోయాయి, ఆలోచించుకోరా అన్నాడు. అంతే, పరిగెత్తుకొచ్చి మీ మావయ్య గొంతు నులిపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ దానికి నీ సమాధానం ఏమిటో వినాలని తమాయించుకున్నాను. ఆ క్షణంలో తప్పంతా లోపమంతా నాదే అన్నట్టు నీ వాళ్ళ ముందు నువ్వు ప్రదర్శించిన మౌనం, మీ మావయ్య ప్రలోభాల్ని సమర్థిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో అర్థం కాలేదు. నువ్వు మౌనంగా కూర్చున్నావంటే నువ్వేదో నిర్ణయం తీసేసుకుంటావని ఈ 4 ఏళ్ల నీ సాంగత్యంలో నాకు బాగా తెలుసు. సైలెంట్గా నువ్వు అక్కడి నుంచి లేచొచ్చేశావు. ఆ క్షణంలో నా కళ్ళు వర్షించిన కన్నీటి బొట్లే నా నిర్ణయానికి ధైర్యాన్నిచ్చాయి. లోపం ఎవరిలో ఉందో నాకంటే నీకే బాగా తెలుసు. నా మీద నువ్వు వేసే నింద నిజం కాదని నీకు తెలుసు. నీ అభిజాత్వత్వాన్ని అడ్డుపెట్టే ఆ సత్యాన్ని సమాధి చేయడానికి నాకు నువ్వు విడాకులకేం కర్మ, ఆఖరికి నన్ను హత్య చేసి పిల్లర్లేలన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని సాక్ష్యం సృష్టించగల సహజ నటుడివి. విడాకులు, కోర్టులు, లాయర్లు ఇవన్నీ నా మనస్తత్వానికి విరుద్ధాలు. 4 ఏళ్లు కలిసి జీవించిన మనిద్దరం కోర్టుకెక్కి లోపం నీదంటే నీదని వాదించుకొని విడాకుల నిర్ణయాన్ని కోర్టు ద్వారా పొందడం ప్రేమను అవమానించడమే. నేనే కాదు, ఇవాళ నాలాంటి ఎంతోమంది అమ్మాయిలు చదువు, అందం ఉండి బాహ్య ప్రపంచానికి చెప్పుకోలేని ఎన్నో వైవాహిక సమస్యలతో, రుగ్మతలతో వివాహపు గొడుగు కింద నిలబడి అదే భద్రత అనే భ్రమతో సర్దుకుపోతూ జీవితాన్ని కలిపేస్తున్నారు. అలా కానేని వాళ్ళు కోర్టులకి ఎక్కుతున్నారు. మాతృత్వం స్త్రీకి మాత్రమే దేవుడిచ్చిన వరం. అది నీ నుంచి పొందే అవకాశం లేనప్పుడు నిజం తెలిసాక మనం కలిసి ఉండడం అవసరమా? నీ లోపం తాలూకు నిజం నాకు తెలియదన్న భ్రమలో నువ్వు నాపై అధికారం చెలాయిస్తూ ఇకపై నీకు సీన్ రివర్స్ అవుతుంది. నీ పాత్ర నేను పోషించి అధికారం చూపిస్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేవు. తీపి జ్ఞాపకాలు ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ చేదు జ్ఞాపకాలు అసలు తీపేమిటో తెలుసుకునే వరకు పోరేడాలా చేస్తాయి. మరి మన 4 ఏళ్ల వైవాహిక జీవితంలో తీపెంతుందో నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు, నా సున్నితత్వాన్ని అన్యులు గుర్తించలేని నువ్వు నీలోని సాడిసానికి బలిచేస్తుంటే నేను భార్య అనే భద్రత పొందడం ఎవరి కోసం? నీకోసమా? నా కోసమా? సమాజం కోసమా? నా కోసమైతే శోభనం రోజే నీ నైజంతో నాలో అభద్రతకు అంకురం వేశావు. నీ కోసమైతే మీ మామయ్య 2వ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నీ మౌనంతో భద్రతని కూనీ చేశావు. సమాజం కోసమైతే నాకు అవసరం లేదు. ఏ వైపు బలం ఉంటే ఆ వైపు వంత పాట పాడుతుంది ఈ సమాజం. అందుకే అబద్ధంలో జీవిస్తూ మంచి భార్య అని అనిపించుకోవడం కంటే నిజంలో నిజాయితీగా భర్తను వదిలిన భార్యగా నేనుగా బ్రతకడానికే నిర్ణయించుకున్నాను. ఏం చేసినా చెల్లుతుందనుకునే నీ మీల్ ఈగో నీ అసలు రూపం తెలిసాక నీతో మెడలో తాళి కట్టించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నా క్యారెక్టర్ని శంకించావు, భరించాను. కానీ నేను మాతృత్వానికి దూరం కావడానికి నువ్వు కారణం కాకూడదని నువ్వాడిన హై డ్రామాని అన్వయించుకోలేకపోయాను. బహుశా ఈ భర్త భార్యకు ఇలాంటి డ్రామా చూపించలేదేమో. నా మెడలో వేలాడుతున్న తాలికి నువ్వేసిన 3 ముళ్ళల్లో మనస్సుతో పెనవేసుకోవాల్సింది మొదటి ముడి, తనువుతో ఏకమవ్వాల్సింది 2వ ముడి, 2 తనువులు ఒకే ఆత్మగా జీవించేదే 3వ ముడి. ఇవన్నీ వదిలై ఊడిపోయాయి. మళ్ళీ నీతో వచ్చి ఊడిపోయిన పాత తాలికి మరోసారి కొత్త ముళ్ళేయించుకొని మనసు చంపుకొని నీతో కలిసి జీవించలేను. భార్యాభర్తలు 69లా ఒకరిలో ఒకరుగా మానసికంగా, శారీరకంగా గాలి కూడా చొరబడని భయపడేలా ఐక్యమవ్వాలి గాని 96లా ఎడమొహం పెడమొహాల్లా ఒకే గూటి కింద భద్రత పేరుతో జీవోత్సవాల్లా జీవించాల్సిన అవసరం లేదు. అందుకే నన్నుగా ఆహ్వానించే విశాల ప్రపంచంలోకి నేనుగా కొత్త అడుగులు వేయాలని తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి మార్పు ఉండదు. చెప్పానుగా, నా నిర్ణయం తప్పు అని నువ్వు నిరూపిస్తే నీ జీవితంలో నన్ను వెతకడానికి నువ్వు వెచ్చించిన 96 గంటల సమయాన్ని 69 నిమిషాల్లో భర్తీ చేయగలను. ఆప్షన్ ఈజ్ యువర్స్. గుడ్ బై. లెటర్ చదవడం పూర్తి చేసిన చక్రధర్ కళ్ళలోని నీటి దారాల్ని తుడుచుకునేందుకు చేతిలో ఉన్న లెటర్